ముఖ్యమంత్రో మంత్రో రోడ్ ఎక్కుతున్నారంటే తొవ్వ మీద పురుగు కూడా కనబడకుండా చేస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఎక్కడోళ్ళక్కనే గప్చుప్ అన్నట్టే ఆగిపోతారు పబ్లిక్ కూడా. మరి గాతీరుగా లీడర్లకు ఏ తిప్పలు లేకుండా తవ్విచ్చే పబ్లిక్కే తొవ్వ మీద ఆపతొత్తే అట్లనే వచ్చింది ఆపద గీడో కాడ. అదునుకు పోలీసులకే పెద్దన్న లీడర్ అమ్మ కూడా అదే తొవ్వ మీద పోతాంది. అటు ఇంకా ఏమైందో మీరే చూడుండ్రోలా. లీడర్ల కాన్వాయ్ల గన్ని కార్లెందుకు, డీజిల్ దండగా కదా అని అనుకుంటాం కదా, కానీ కాన్వాయ్ కార్లు మంచిగానే అక్కరకొచ్చినాయి యాళ్లకు. ఇంతకేమైందంటే నుల్లా, అనకాపల్లి జిల్లా కొక్కిరాపల్లి కాడ యాక్సిడెంట్ అయింది. గప్పుడే హోంమంత్రి అనితక్క కాన్వాయ్ కుయ్ 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 అనుకుంటా పోతాంది తొవ్వ మీద. విశాఖపట్నం నుండి పాయకరావుపేట పోతాందట మేడం. ఇక అసలుకే అనితక్కది శాన పెద్ద మనసు, ఆపదంటే అస్సలాగదక్క. యాక్సిడెంట్ ముచ్చట తెలిసేటాళ్లకు కాన్వాయ్ ఆపి కారు దిగి పరుగు పరుగున యాక్సిడెంట్ జాగలకు పోయి దెబ్బలు దాకినోళ్ళందరికీ సపర్యలు చేసింది. కాసేపు తాను మంత్రి అనేది కూడా మర్చిపోయిందంటే నమ్ముండ్రి. తాగేతందుకు నీళ్ళిచ్చి కింద వడ్డలను లేవట్టి సొంత మనిషి లెక్కనే అరుచుకున్నది మేడం. మేడంతోనట్టుగా ఉన్న కాన్వాయ్ సిబ్బంది అంతా ఇబ్బంది లేకుండా దెబ్బలు దాకినోళ్లకు సాయపడ్డరు. దగ్గరుండి మరీ చెయ్యి పట్టుకొని తీసుకొని పోయి కాన్వాయ్ కార్లల్లో దెబ్బలు దాకినోళ్ళందరినీ ఎక్కిచ్చి ఎలమంచిలి సర్కార్ దవాఖానకు తోలింది. అటెంక దవాఖానకు పరామర్శకు కూడా పోయింది మేడం. పరిస్థితి ఎట్లున్నది, డాక్టర్లను అట్లనే వైద్యం ఎట్లా అందుతాంది, పానం ఎట్లున్నది, దవాఖానల షేరికైనోళ్లను పేరు పేరున వలకరించిందట. మంచి వైద్యం అందియాలని అధికారులకు కూడా ఆర్డర్ వేసిందట. మరిగ హోంమంత్రి మేడం అంటే చిన్న ముచ్చట కాదు కదా. మేడం ఆర్డర్లకు అధికారులంతా ఉరుకులు పరుగులు పెట్టిండ్రనుకో రాదుండ్రి. ఇక ముచ్చట తెలిసిన అనితక్క అభిమానులు ఒక సంబురపడతలేరు. కడమ జనాలు కూడా మేడం మంచి మనసును మస్తు మెచ్చుకుంటాన్రు. మా జోర్దార్ వార్తల తరపున కూడా హోంమంత్రి అనితక్కకు సెల్యూట్ చేస్తున్నాం.